హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజు అయితే మన వీడియోలో మామాఎర్త్ టిప్ అండ్ ఫేషియల్ కిట్ ఉంటుంది కదండి. ఆ ఫేషియల్ కిట్ రివ్యూ అయితే చూద్దాము. రివ్యూ అని కాదు, ఈ ఫేషియల్ కిట్ నేనైతే యూజ్ చేశాను. ఎలా యూజ్ అవుతుంది అని, అసలే శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు చాలా ఉంటాయి కదండి. మనమైతే ఫేషియల్ చేసుకోకుండా అయితే ఉండదు. సో మనమైతే ఈ ఫేషియల్ కిట్ రివ్యూ అయితే చూద్దాము. నేను ఈ ఫేషియల్ కిట్ని దీని మీద అయితే 400 రూపీస్ ఉందండి. కానీ ఇదేమో నేను డిమార్ట్లో తీసుకున్నాను, బై 1 గెట్ 1 ఫ్రీలో వచ్చింది. ఫేషియల్ కిట్ ఎక్కువ బ్రైడల్స్కి చాలా యూజ్ ఉంటుంది కదండి, అందుకని నేను ఈ రివ్యూ చేద్దామని ఈ టైంలో తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే టర్మరిక్ అండ్ సాఫ్రాన్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇలా ఇచ్చారు, ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. 6 స్టెప్స్ ఉన్నాయి టోటల్గా. అది ఎలా చేసుకోవాలి అని కూడా ఈ పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్యాచ్ టెస్ట్ చేసుకొని స్టార్ట్ చేయమన్నారనమాట ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న 6 నేను చూపిస్తున్నాను. స్టెప్ 1 క్లెన్సింగ్ మిల్క్, ఫేస్ స్క్రబ్, సూతింగ్ జెల్, మసాజ్ క్రీమ్, ఫేస్ మాస్క్, గ్లో క్రీమ్ ఇచ్చారు. దీంట్లో అయితే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ అయితే క్లెన్సింగ్ మిల్క్ ఇచ్చారు. ఈ క్లెన్సింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఆ ప్రోడక్ట్ని మొత్తం ఆల్ ఓవర్ యువర్ ఫేస్ అండ్ జెంట్లీ వైప్ విత్ కాటన్ అండ్ రిన్స్ ఆఫ్ విత్ వాటర్ అని చెప్పారు. క్లెన్సింగ్ మిల్క్ని అయితే నేనైతే నా ఫేస్కి అప్లై చేస్తున్నాను, మొత్తం ఫేస్కి, నెక్కి అంతా. ఇదైతే జస్ట్ 1 to 2 మినిట్స్లో క్లెన్స్ చేసుకోవచ్చండి. క్లెన్సింగ్ స్టెప్ అయితే నాది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను టిష్యూ సహాయంతో క్లీన్ చేస్తున్నాను. స్టెప్ 2 అయితే స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ ఫేస్ మీద మొత్తం 3 మినిట్స్ చేసుకోవాలి. స్క్రబ్ అనేది మనం ఎక్కువగా ఎక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలా ఉంటాయో అక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ స్క్రబ్లో ఉన్న పార్టికల్స్ ఉంటాయి కదండి, తగ్గిపోతాయి అన్నమాట. ఇది స్క్రబ్ని ఒక 3 మినిట్స్ వరకు మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. మ్యాక్సిమమ్ చిన్ ఏరియాలో, ఇంకా నోస్ దగ్గర ఉంటాయి కదండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అదంతా పోతుందన్నమాట ఈ ఫేస్ స్క్రబ్ని యూజ్ చేస్తే. ఇందులో ఇది ఉప్టాన్ ఫేస్ స్క్రబ్ కదా, టర్మరిక్ అండ్ సాఫ్రాన్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా. ఫేస్ స్క్రబ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే నేను టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. బాగుందండి స్క్రబ్ అయితే. స్క్రబ్ అయిన తర్వాత నా ఫేస్ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది, క్లెన్సింగ్ మిల్క్కి స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత. నెక్స్ట్ స్టెప్ అయితే సూతింగ్ జెల్ ఇచ్చారండి. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుందండి. జెల్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. ఇది ఫేస్కి ఆల్ ఓవర్ అప్లై చేయడమే, ఇంకేం లేదండి. అప్లై చేసి 1 to 2 మినిట్స్ కొద్దిగా ప్యాడ్ డ్రై అవ్వనివ్వాలి. అంటే డ్రై అవ్వనిస్తే చాలు, దానివల్ల మన స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట మనం పెట్టిన జెల్. చేశాను. డ్రై అవనిచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ మసాజింగ్ క్రీమ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ స్టెప్ అయితే మసాజింగ్ అండి. ఈ మసాజ్ క్రీమ్ మనం తీసుకుందాము. దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మసాజ్ చేసుకుందాము. ఇది 10 మినిట్స్ చేసుకోవాలండి మసాజ్ అయితే. మసాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు సర్క్యులర్ మోషన్స్లో అప్వర్డ్ చేసుకోవాలండి, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మనకి యాంటీ ఏజింగ్గా మనకి ఈ మసాజ్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. ఈ మసాజ్ క్రీమ్ ఎప్పుడు మనం మొత్తం ఇలా మసాజ్ చేసుకునేటప్పుడు కొద్ది వాటర్తో మనం హెల్ప్ తీసుకొని కొద్దిగా మసాజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ చాలా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ మసాజింగ్ టెక్నిక్. మసాజ్ క్రీమ్ యూజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకి మంచి గ్లో అయితే వస్తుందండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే ఫేస్ మాస్క్. ఈ ఫేస్ మాస్క్ మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఉప్టన్ ఫేస్ మాస్క్. ఇందులో సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఇంకా టర్మరిక్, పసుపు ఉండడం వల్ల మంచి బ్రైటనింగ్, అంటే మనకి పిగ్మెంటేషన్ ఉన్నా ఏదున్నా కూడా
ట్యానింగ్ ఉన్న అవి కంట్రోల్ అవుతాయి, తగ్గుతుంది. ఇది ఒక 15 మినిట్స్ వరకు ఈ ఫేస్ మాస్క్ని మనము మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటున్నాను, ఆరిపోయింది. 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తున్నానండి. ఈ ఫేస్ మాస్క్ వల్ల అయితే నా స్కిన్ అయితే బ్రైట్గా కనిపిస్తుంది, బ్రైటనింగ్ అయింది. అండ్ లాస్ట్ స్టెప్ గ్లో క్రీమ్. ఈ గ్లో క్రీమ్ అనేది మనకి మన ఫేస్కున్న మాయిశ్చర్ లెవెల్స్ని లాక్ చేయడానికి ఈ గ్లో క్రీమ్ అయితే యూజ్ అవుతుంది. ఈ ఫేషియల్ నాకు బ్రైటనింగ్కి యూజ్ అయిందండి. నా స్కిన్ అయితే కొద్దిగా టెక్స్చర్ ఇంకా బ్రైటనింగ్ బాగా అయింది. ఇది నేను ఈ శ్రావణ మాసంలో బ్రైడ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. హోప్ యూ లైక్డ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని మీరు చూడాలనుకుంటే మేక్ షూర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.